హలో మాస్ పాత రీల్ అయితే చూసారు కదా. మార్నింగ్ 5 కల్లా మనం అయితే తిరుపతికి చేరుకున్నాం. ఒక 2 hours గ్యాప్ ఇచ్చి 7కి మళ్ళీ కొండ ఎక్కుడైతే స్టార్ట్ చేసినాం. చూసారు కదా, అబ్బా అబ్బా కొండ ఎక్కుతుంటే వైబ్ మాత్రం వేరే అంటే వేరే అనిపించింది. ఇంకేముంది, చక్కగా ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్కి అయితే పోయినాం. లైన్ కట్టేసినాం. అటో ఇటో అదృష్టవశాత్తు మనకు రూమ్ అయితే దొరికింది. అమ్మాయి అనుకుని హాయిగా బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేవరకు జనాలు చూడరి, వామ్మో ఇంతమంది ఏందిరా నాయన అనిపించింది. ఇంకా మేము వచ్చేది అయితే మంచిగా అయింది. జల్దీ వచ్చేసినాం కాబట్టి జల్దీ ఫస్ట్లో లైన్ కట్టేసినాం. ఇక అప్పటికే కడుపులో ఘోరంగా ఆకలి అవుతుంది. సప్పుడు దాకా బ్రష్ చేసేసి అట్లా టిఫిన్ చేసేసి మళ్ళీ కొండ దిగుడు అయితే స్టార్ట్ చేసినాం. అందరూ అనుకోవచ్చు మళ్ళీ ఎందుకురా కొండ దిగుతురు అంటే, మేము కాలినడకలో పోవాలనుకున్నాం కదా. సో మళ్ళీ కిందికి దిగేసినాం. మా ఫ్రెండ్ దగ్గరికి పోయినాం. చూడు అబ్బా 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 పర్ఫెక్ట్ టర్న్ అసలు. ఏమన్నా అనిపించింది ఆ ఘాట్స్. ఈ బస్సులో కార్లో పోతేమో కానీ బండి మీద మాత్రం ఖచ్చితంగా ట్రై చేయరు. ఇక సిటీ చూడరు చీమల్లే కనిపిస్తుంది. కొండ ఎక్కుడు అయిపోయింది, కొండ దిగుడు అయింది. మమ్మల్ని కలిసినాం. కిందికి రాగానే కడుపు నిండా ఆనందం చేసినాం. ఇంకేముంది, ఇప్పుడు కావాల్సింది ఏంటి, దర్శనానికి టికెట్ కావాలి. భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాం. వాడికి రాగానే జనాలు అయితే మస్తు మంది అనిపించారు. ఇక ఏం పర్లేదు, అట్లనే ఓపిక పట్టాలి, మన దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి అట్లా నిలవడం లేదా మూమెంటం స్టార్ట్ అయింది. ఫైనల్లీ 3 గంటలు పట్టింది మాకైతే టికెట్ దొరకడానికి. అటో ఇటో వేసి సర్వదర్శనం టోకెట్ కాడికి వచ్చినాం. టికెట్ దొరికింది. హాయిగా బయటకు కొట్టేసినాం. స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో.